స్వాగతం. పిలిచిన పలికే దైవము, వెన్నంటి కాపాడే స్వామి, ఆపదలందు రక్షించే ఆపద్బాంధవుడని పేరుగొన్నటువంటి శ్రీ షిరిడీ సాయినాథుని జీవిత చరిత్రలో మరొక్క ఉదాహరణ అండి. జామనేరు అనే ఒక పల్లెటూరులో నానాసాహెబ్ చందోర్కర్ ఉండేవాడు. ఆయన కుమార్తె కానుపుకొచ్చింది. తొలి కానుపు అనమాట. 2 రోజుల నుంచి నొప్పులు పడుతుంది, కానుపు కావటం లేదు. వాళ్ళ అమ్మ నాన్న కూడా ఇద్దరు బాబాని మనసారా ప్రార్థించసాగారు. బాబా నువ్వే దిక్కు, పిల్ల కానుపు కావటం లేదు, తేలికగా కానిపై తల్లి బిడ్డ క్షేమంగా ఉండేలాగా చూడు సాయం చెప్పి మనసారా బాబాని ప్రార్థించసాగారు. ఆర్తిగా పిలిస్తే పలకకుండా ఉంటారా బాబా? షిరిడీలో ఉన్న బాబా తన దగ్గరకు వచ్చినటువంటి రామగిరి బువాని పిలిచేసి, రామగిరి బువ నువ్వు తక్షణమే వెళ్ళేసేసి ఇట్లా నానాసాహెబ్ చందోర్కర్ కుమార్తె మైలతాయి కాన్పు వచ్చింది, నొప్పులు పడుతుంది, ప్రమాద స్థితిలో ఉంది, విభూతి తీసుకెళ్ళి అమ్మాయికి ఇస్తే కొంచెం మొహాన పెట్టి నోట్లో కొంచెం వేసి నీళ్ళల్లో కలిపి తాగించమని చెప్పు, తేలిగా కానిపై కొడుకు పుడతాడు అమ్మాయికి అని చెప్పాడు. మరి అంత దూరం వెళ్ళటానికి నా దగ్గర డబ్బులు లేవు బాబా అన్నాడు అతను. నేను చూసుకుంటాలే వెళ్ళమన్నారు. సరే అని చెప్పేసి రైలు ఎక్కి వెళ్ళి రైలు దిగాడు. అక్కడి నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలంటే ఏదన్నా ఒక టాంగా రావాలి. ఎలాగా అని ఎదురు చూస్తూ ఉండేసరికి బాపుగిరి బువ్వ అని కేకలు వినిపించినాయి. నేనే బాపుగిరి బువ్వ అని చెప్పేసి వెళ్ళేసేసి ఆ టాంగాలో కూర్చున్నాడు. తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ కొంత దూరం ప్రయాణం చేసి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళంగానే కొంచెం దూరంలో నాపి నువ్వు ఇదేనయ్యా ఇల్లు, వెళ్ళమని చెప్పి అన్నాడనమాట. అతను వెళ్ళి ఇదిగోనండి బాబా పంపించారు విభూది, ఈ విభూది అమ్మాయి మొహాన్ని పెట్టేసేసి కొంచెం విభూది నీళ్ళలో వేసి తాగిస్తే అమ్మాయికి తేలిగ్గా కానిపోతుందని బాబా చెప్పారు, మీకు మనవడు పుడతాడులేండి అని చెప్పి అనగానే ఎంతో ఆత్రంతో ఆ విభూది తీసుకొని అమ్మాయి నుదుట పెట్టేసి కొంచెం నీళ్ళలో వేసి తాగిచ్చిన కాసేపటికే చక్కగా కానిపోయి అమ్మాయికి మగపిల్లవాడు పుట్టాడు. అప్పుడు అతను ఎంతో ఆనందంతో బయటకు వచ్చేసి నువ్వు రాబట్టి బాబా పంపించబట్టి నేను ఈ విభూది అమ్మాయికి ఇలా పెట్టడం వల్ల కానిపోయిందయ్యా, తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారన్నారు. మీరు టాంగా పంపించబట్టే నేను రాగలిగాను, కానీ లేకుంటే నేను పోయేవాడిని అన్నాడు అతను. అసలు మీరు వచ్చేదే నాకు తెలియదు కదా, నేను టాంగా పంపించడం ఏంటి అని చెప్పేసి ఇద్దరు బయటకు వచ్చి చూసేసరికి అక్కడ టాంగా లేదు, టాంగావాడు లేదు. అప్పుడు అతనికి అర్థమైందనమాట, రామగిరి భవాని బాపుగిరి భవాని పిలిచేది ఒక్క బాబా మాత్రమే. అంటే వచ్చింది ఎవరు? సాక్షాత్తు సాయి పరమేశ్వరుడే టాంగావాడి రూపంలో వచ్చి అతన్ని అక్కడికి చేర్చాడనమాట. ఓం సాయి షిరిడీ సాయి ద్వారకా మాయి.